హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఆల్రెడీ మీరు నిన్న ఓపీటీ అంటే ఏంటి, సిపిటీ అంటే ఏంటి అని ఒక వీడియో అయితే నిన్న చూసేశారు. సో ఈ వీడియో దానికి కంటిన్యూషన్ అనమాట. సో ఈ ఓపీటీ అప్లై చేసేటప్పుడు I-20 ఓపీటీ I-20 ఏంటి, దాంట్లో అసలు ఎండ్ డేట్ మనం ఏం పెట్టాలి, అసలు ఆ తర్వాత మనకి స్టార్ట్ డేట్ ఏం పెట్టుకోవాలి, అసలు ఈ అన్ఎంప్లాయ్మెంట్ డేస్ కథ ఏంటి, అసలు ఈ వ్యవహారం ఏంటి, స్టార్ట్ డేట్ ఎప్పుడు పెట్టుకోవాలి, నువ్వెప్పుడు పెట్టుకున్నావు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు డిఎమ్స్ చేస్తున్నారనమాట. సో ఈ ఓపీటీ అప్లికేషన్ అండ్ ఈ స్టార్ట్ టైమ్, ఈ టైం లైన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. దానికంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే, నా పేరు నీలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ కొట్టారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టా ఐడి అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ మీరు నన్ను ఫాలో అయిపోవచ్చు, అండ్ డౌట్లు ఉంటే అక్కడ అడిగేయచ్చు. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ ఓపీటీ అనేది ఎట్లా వర్క్ అవుతుందో మనం చెప్పాను కదా, 12 + 24 months ఈ ఇనిషియల్ ప్లస్ ఎంఓపీటీ వస్తుంది మనకి. సో ఈ ఓపీటీ అప్లై చేసుకునే విధానంలో మనకి ఫస్ట్ కాలేజ్ వాళ్ళ దగ్గర మీరు గమనిస్తే, కాలేజ్ వాళ్ళు మనకి అఫీషియల్గా మన I-20లో లాస్ట్ డే ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఒకవేళ May 12th గ్రాడ్ అవుతున్నాను కదా, సో May 11th గ్రాడ్ అవుతాను. సో May 11th గ్రాడ్ అవుతుంటే వాళ్ళు నాకు May 11th ఇస్ ద లాస్ట్ డేట్ ఆర్ May 12th ఇస్ ద లాస్ట్ డేట్ అని అఫీషియల్గా I-20లో ఉంటుంది. బట్ మనం ఎప్పుడైతే ఒక ఓపీటీ I-20 మనం సపరేట్గా కాలేజ్తో ఒక ఓపీటీ I-20 అనేది అప్లై చేస్తామో, ఆ ఓపీటీ I-20 అప్లై చేసేటప్పుడు కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, మీరు కాలేజ్లో మీరు ఈ ఎండ్ డేట్ ఏది పెట్టుకోవాలనుకుంటున్నారు, అంటే మీరు ఓపీటీని స్టార్ట్ చేయాలనుకుంటున్న డేట్ ఏది పెట్టుకుంటున్నారు అని అడుగుతారు. ఓపీటీ స్టార్ట్ డేట్ బేసికల్లీ. సో ఈ ఓపీటీ స్టార్ట్ డేట్ ఏంటంటే, మీకు కాలేజ్ వాళ్ళు వెంటనే చదువు అయిపోయిన నెక్స్ట్ డేనే మీరు బయటకు వెళ్ళిపోండి అనకుండా, మీ కాలేజ్ వాళ్ళు ఒక 2 months ఆఫ్ గ్రేస్ పీరియడ్ అనేది ఇస్తారనమాట. సో ఈ 2 months తీసుకెళ్ళి అక్కడ పెడదాం పైన. ఫస్ట్ ఈ 60 days 2 months తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ఈ 2 monthsలో మీరు ఏదో ఒక డే అనేది చూస్ చేసుకోవాలి. సో ఈ 2 monthsలో ఏదో ఒక డే అంటే, ఇప్పుడు ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను May 11th గ్రాడ్ అవుతున్నా అనుకుందాం. నాకు June 11th అండ్ July 11th దాకా టైం ఉంటుంది కాలేజ్తోనే. ఈ 60 daysలో ఏదో ఒక డే నేను ఓపీటీ స్టార్ట్ డేగా పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను July 11th తీసుకుందాం అనుకుందాం. 60 days వాడుకొని సేఫ్గా కాలేజ్ వాడుతూ ఉండి, అంటే మనకు ఒకవేళ జాబ్ రాదు అనుకుంటే ఈ సేఫ్గా కాలేజ్ వాడుతూ ఉండి 60 days కాలేజ్ వాడుతూనే ఉండి July 11th ఈజ్ మై ఓపీటీ స్టార్ట్ డేట్గా పెట్టాను అని అనుకుందాం. సో బేసిక్గా ఈ July 11th నుంచి ఏమవుతుందంటే, మనం ఓపీటీ అప్లికేషన్లో మనకి ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఒక ఓపీటీ I-20 ఇస్తారు. ఆ ఓపీటీ I-20లో లాస్ట్ డేట్ ఈజ్ July 10th అని ఉంటుంది. సో మనం ఓపీటీ అప్లికేషన్ పెట్టేటప్పుడు July 11th ఈజ్ మై స్టార్ట్ ఓపీటీ డేట్ అని పెట్టేసి అప్లై చేస్తాం. ఆ ఓపీటీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం, అది కూడా నేను వీడియో పెడతాను, హౌ టు అప్లై ఓపీటీ అని చెప్పేసి. సో అప్పుడేమవుతుంది, అప్పటి నుంచి మనకు ఒక 90 days ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ డేస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో 90 days అంటే 3 months. సో ఇక్కడ పైన పెట్టాను చూసారా, ఈ 60 days కాలేజ్తో సేఫ్గా ఉండేది. ఈ 60 days తెచ్చి ఇక్కడ పెట్టి, ఈ అన్ఎంప్లాయ్మెంట్ 90 days తెచ్చి ఇక్కడ పెడితే మొత్తం ఒక 5 months ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మీకు ఉంటుంది. మీరు జాబ్ ఎత్తుక్కోవడానికైనా ఏదైనా మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం, జాబ్ ఎత్తుక్కుంటారో బట్టలు తద్దుకొని ఇండియా వెళ్ళిపోతారో, ఒక 5 months ఆఫ్ టైం మనకి ఇనీషియల్గా కాలేజ్తో ఒక 2 నెలలు అండ్ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ డేస్ ఒక 3 నెలలు జాబ్ ఎత్తుక్కోవడానికి టైం ఉంటుంది. సో ఈ కేసులో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇప్పుడు మనం July 11th ఈజ్ మై లాస్ట్ డే విత్ కాలేజ్ అని చెప్పి కాలేజ్ వాళ్ళతో I-20 రిక్వెస్ట్ చేసామనుకో, నీకు ఒకవేళ సపోజ్ మన దరిద్రానికి మనకి గ్రాడ్ అయిపోగానే ఉద్యోగం వచ్చిందనుకో, అప్పుడు మన ఎంప్లాయర్ ఈఏడి కార్డ్ ఏదిరా అని అడుగుతాడు. ఈఏడి కార్డ్ ఏదిరా అంటే, మనమేమో జాబ్ రాదనుకొని స్టార్ట్ డేట్ July 11th పెట్టాం, ఇప్పుడేమో మనకి దరిద్రానికి మేలోనే వచ్చింది జాబ్. అప్పుడు ఏం చేస్తాం మనం, ఈఏడి కార్డు ఉండదు, ఎంప్లాయర్ ఏమంటాడు, సలాం నమస్తే మేము వేరే వాళ్ళని చూసుకుంటాం అంటాడు. సో చాలామంది ఆలోచించి ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారనమాట. సో కొంతమంది ఏమో గ్రాడ్ అయిపోగానే స్టార్ట్ డేట్ పెడతారు, ఒకవేళ మనకి జాబ్ వస్తే ఈఏడి కార్డు వెంటనే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి. కొంతమంది ఏమో సరే అట్లా అని చెప్పేసి గ్రాడ్ అవ్వగానే వద్దు, అలా అని చెప్పి మరీ July 11th దాకా వద్దు స్టార్ట్ డేట్, కొంచెం మధ్యలో పెట్టుకుందాం అని చెప్పేసి June 10th, June 11th, June 2nd అట్లా పెట్టుకుంటారు అనమాట. మరి అతివృష్టి అనావృష్టి లేకుండా మధ్యలో ఉంటే మనకు ఆ ఈఏడి కార్డు కొంచెం మధ్యలోకి వచ్చినా కానీ, ఒకవేళ జాబ్ ఏదైనా వచ్చినట్టు కనపడినా నాకు ఈ 20 daysలో ఓపీడీ ఈఏడి కార్డు వస్తుందిరా అని చెప్పి ఎంప్లాయర్కి చెప్పుకోవచ్చు కాబట్టి మధ్యలోకి పెడతారు. సో ఈ డైలమాలో చాలా మంది ఉంటారు. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది దిస్ టైం ఫ్రేమ్, 2 months ఆఫ్ టైం విత్ కాలేజ్ అండ్ 3 months ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పీరియడ్, అంటే 90 days విత్ USCIS గవర్నమెంట్తో మీకు 90 days, అంటే మొత్తం 5 నెలలు మీరు జాబ్ ఎత్తుక్కోవడానికి ఉంటుంది. ఒకవేళ ఇఫ్ యూ టేక్ ద బెస్ట్ కేస్, మీకు మేలో గ్రాడ్ అయిపోగానే జాబ్ వచ్చేసిందంటే, మీ ఓపీటీ స్టార్ట్ డేట్ అనేది మీరు కాలేజ్తో లాస్ట్ డేట్ గ్రాడ్ డేటే పెట్టేసుకొని, ఓపీటీ అనేది నెక్స్ట్ డే ఆఫ్ ద గ్రాడ్, అంటే ఇప్పుడు మీరు May 11th గ్రాడ్ అయితే May 12th గ్రాడ్ స్టార్ట్ డేట్ ఓపీటీ పెట్టేసుకొని ఓపీటీ అప్లై చేసేస్తే
మనకి మే 12 కల్లా ఆ ఓపీటీ ఈఏడి కార్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు ఈఏడి కార్డు కూడా ఎప్పుడు చాలా మంచి టైం ఫ్రేమ్తో యుఎస్సిఎస్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు మీరు మే 12 నాకు ఓపీటీ ఈఏడి కార్డ్ ఆ లోపు కావాలి అనుకుంటే, మీరు కావాలి అనుకుంటే రాదు, వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే వస్తుంది. సో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్లు ఉంటాయి. నార్మల్ ప్రాసెసింగ్ ఉంటుంది $470, ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుంది 1700 1650 ఎంతో $1700, నియర్లీ 3 టైమ్స్ కూడా కాదు, 3 టైమ్స్ కంటే ఎక్కువ కట్టాలి. సో ఈ స్టార్ట్ డేట్ పెట్టేటప్పుడు మీరు ఆలోచించుకుంటా పెట్టచ్చులే అని వెళ్తా ఉంటే మీ గ్రాడ్ డేట్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ముందు గ్రాడ్ డేట్ పక్కన పెట్టండి, ఈ ఓపీటీ మీరు ఏదైతే దగ్గరికి వస్తూ ఉంటుందో మీరు ఓపీటీ కనుక యూఎస్సిఎస్తో అప్లై చేయకపోతే వెయిట్ టైమ్స్ 9 months 8 months ఉన్నాయి ఈఏడి కార్డ్ రావడానికి. అంటే వాళ్ళు అలా చూపిస్తారు, బట్ అన్ని రోజులు వస్తుందని కాదు, ముందే వచ్చేస్తుంది. కానీ మీరు ఎంత బిఫోర్ హ్యాండ్ అప్లై చేస్తే ఓపీటీ అంత బెస్ట్, మీకు ఈఏడి కార్డ్ అనేది అంత ముందు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని కొంచెం ఈ టైం లైన్ అర్థం చేసుకొని ఒక 3 కేసులు పెట్టుకోండి. ఓకే మనకి బెస్ట్ అసలు ఉద్యోగం మనం పీకేస్తాం, ఉద్యోగం వెంటనే వచ్చేసింది అనుకుంటే లైక్ స్టార్టింగ్ మీ గ్రాడ్ అయిన ఒక 1 weekకో లేదా 10 daysకో స్టార్ట్ డేట్ పెట్టుకొని ఓపీటీ అప్లై చేయండి. లేదు సరేలే కష్టపడదాం ఎత్తుకుదాం ఎట్లా కొట్లా వస్తుందిలే అనుకుంటే కొద్దిగా మధ్యలోకి గ్రాడ్ అయిన ఒక 1 month గ్యాప్ ఉంచుకొని కాలేజ్తో ఎండ్ డేట్ పెట్టుకొని ఓపీటీ స్టార్ట్ డేట్ పెట్టుకోండి. ఒరే మనకు అసలు ఎటు తిరిగినా కానీ మనకు ఉద్యోగం రావడమే కష్టంరా, మార్కెట్లు బాగాలేదురా బాబు అనుకుంటే ఇంకా జూలై 11 దాకా కాలేజ్తో ఉండి జూలై 11 నుంచి 3 నెలలు అంటే ఆగస్ట్ 11 సెప్టెంబర్ 11 అక్టోబర్ 11 3 నెలలు అన్ఎంప్లాయ్మెంట్ డేస్ అనేది ఉంటాయి. ఈ అన్ఎంప్లాయ్మెంట్ డేస్ ఉంది బాగానే ఉంది కదా, మనకి 3 నెలలు ఉంది కదా వాడేసుకోవచ్చు కదా అనుకుంటున్నారేమో. మళ్ళీ ఇక్కడ ఇంకొక మెలిక ఉంది. ఈ 2 నెలలు కాలేజ్తో ఏవైతే ఉంటారో అప్పటి నుంచి మీ 90 రోజులు స్టార్ట్ అవుతాయి అన్ఎంప్లాయ్మెంట్ డేస్, ఈఏడి కార్డు వస్తుంది. ఈ 90 రోజుల్లో మీరు ఎన్ని రోజులైతే మీకు కౌంట్ అయిపోతున్నాయో అన్ని రోజులు అయిపోతాయి. ఇంకా మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాబ్ తెచ్చుకొని ఆ 90 daysలో ఒకవేళ ఇప్పుడు ఆ 90 days మీకు స్టార్ట్ అయిపోయింది పీరియడ్, మీకు 10 daysలో ఆ 90 days స్టార్ట్ అయిన 10 daysలో జాబ్ వచ్చింది అనుకో, 10 daysకి వెంటనే మీరు ఆఫర్ లెటర్ అనేది ఆ యూఎస్సిఎస్కి అప్లై చేసేస్తారు, అప్లోడ్ చేసేస్తారు, అయిపోయింది. మిగిలిన 80 days ఏవైతే మిగిలి ఉంటాయో ఇవి అట్లా మీరు సేవ్ చేసుకొని సెక్యూర్గా వెనకేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉద్యోగం పోయే ఏదో చేసిందే అనుకుందాం, అప్పుడు ఈ 80 days మళ్ళీ కౌంట్ అవుతాయి అనమాట. ఈ అన్ఎంప్లాయ్మెంట్ 80 days ఏవైతే ఉంటాయో అట్లా అని చెప్పేసి మనకి 90 days ఉన్నాయి కదా అని చెప్పి 89 days మార్కెటింగ్ చేసి అప్పటికేదో జాబ్ వచ్చో కొట్టో ఇంకోటి ఏదో చేసో ఏదో చేసి 89వ రోజు ఆఫర్ లెటర్ తెచ్చి అప్లోడ్ చేశారనుకో మళ్ళీ ఆ ఒక రోజే మిగిలిద్ది మీకు అన్ఎంప్లాయ్మెంట్ డే. సో బేసిక్గా ఈ 2 months కాలేజ్తో ఉండి గట్టిగా జాబ్స్ ఎత్తుక్కొని మంచిగా ఆలోచించి ఒక స్టార్ట్ డేట్ పెట్టుకొని ఆ స్టార్ట్ డేట్ నుంచి ఎన్ని రోజులైతే మీకు కలిసి వస్తుంది అనుకుంటున్నారో చేస్తాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మీ ఆఫర్ లెటర్ అనేది మీరు జాబ్ తెచ్చుకొని లేకపోతే ఇంకోటి ఏం చేసుకుంటారో చేసుకొని ఆఫర్ లెటర్ అప్లోడ్ చేస్తే మీ అన్ఎంప్లాయ్మెంట్ డేస్ అనేవి కొన్ని సెక్యూర్ చేసుకుంటే ఫ్యూచర్కి వెనక్కి వస్తాయి. సో దిస్ ఈజ్ హౌ దిస్ ఓపీటీ అండ్ టైమ్ లైన్ అండ్ షిట్ వర్క్స్. సో మోస్ట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా, బట్ చేశానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నాకు పూర్తిగా తెలియదు కాబట్టి, తెలిసింది మొత్తం మీకు చెప్పేశాను కాబట్టి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ ప్రాసెస్ అంతా తెలియాలంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి. బాయ్.